ఐ లవ్ యూ చెప్పబోతున్నారా? ఎస్, ఆల్వేస్ ఐ లవ్ మధు. ఫంటాస్టిక్. లేత లేత లవ్ స్టోరీ. అది చాలా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఓకే. కష్టాలు తప్ప కానీ సుఖాలెట్టి ఎరగనటువంటి ఒక దువ్వార్ శ్రీనివాస్. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. మేమిద్దరం మనస్ఫూర్తిగా కలిసాం. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాల. మేము ముందు నుంచి క్లియర్గా ఉన్నాం, ముందు నుంచి నిజాయితీగా ఉన్నాం. మా ప్రజలు, మా అభిమానులు మమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నారు. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. క్లారిటీగా చెప్తున్నాను, మేము కలిసే తిరుగుతాం, కలిసే ఉంటాం. నాతో నిద్రపట్టలేదే, గుండెల్లో ఒకటే మంట. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రాజా. ఇదేం కర్మరా దేవుడా. ఇన్ ఫ్యూచర్ ఆ రోజు కోసం అందరూ ఆసక్తి చూస్తున్నారు. ఆ రోజు ఎప్పట్లోగా రానుంది? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, కానీ వాణియే వద్దు అని అనుకునేటప్పుడు నేనేం చేయగలను? అయ్యాక లీగల్గా మ్యారేజ్ చేసుకుంటాను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అంతవరకు మేము మానసికంగా భార్యాభర్తలం. వచ్చారు జగనన్న ఏదైతే మంచి చేశాడో ఆ మంచి ఎక్కడో ఒక దగ్గర లోపంలో ఓడిపోవడం జరిగింది. సంపద సృష్టిని ఏం చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా. వివాహం అన్నది మా కోర్టు మ్యాటర్ తేలిన తర్వాత కోర్టు ఎవడాడు నా మ్యూజిక్ సిస్టమ్ మీద చేస్తున్నాడు? ఎవడాడు? న్యాయపరంగా వచ్చినప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే మీకు దంపతులుగా కనిపిస్తాం. ఇప్పుడు దాకా మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అట. ఇంకా గట్టిగా టీవీ వేదికగా ఈ రోజు మాధురికి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? జగనన్న ఓడించుకుని మేము చాలా తప్పు చేసామని ప్రజలందరూ అనుకుంటున్నారు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఐ లవ్ యూ రాజా, ఆల్వేస్ ఐ లవ్ రాజా. ఐ లవ్ రాజు. దువ్వార్ శ్రీనివాస్ గారిని మించిన వాల్యూ అయిన గిఫ్ట్ ఏదైనా ఉంటే అప్పుడు చూపించు. నాకేమైనా ట్రోల్ చేస్తే ఆగిపోతాను అనుకోవడం ట్రోలర్స్ తాలూకా భ్రమ. అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా రెచ్చిపోతాను. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఐ లవ్ రాజు. ఏందన్నావు?